ఎలిజబెత్ జకర్యాలను మనం అభినందిస్తున్నాం. ఎందుకంటే ఈ 90 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళకి పిల్లలు లేకపోయినా వారు ఇంకా దేవుని పనిలోనే ఉన్నారు, నీతిమంతులుగానే కొనసాగుతున్నారు. వారి పట్ల దేవుని ప్రణాళిక మనందరి జీవితంలో కూడా అంతే, నీ జీవితంలో కూడా అంతే. ఒకవేళ శ్రమ గుండా వెళ్తున్నావా, ఏంటయ్యా ఇన్ని సంవత్సరాలు భక్తి చేశాను కదా, ఈ ఒక్క కార్యం నువ్వు చేయలేవా, ఎందుకని చేయట్లేదు? అవును, ఖచ్చితంగా చేయడానికి దేవుడు ప్రణాళిక చేశాడు. ఇప్పుడే ఆ కార్యము ఆరంభమగుచున్నది అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఐఎమ్ డూయింగ్ ఎ న్యూ థింగ్, ఇట్ ఈస్ స్టార్టింగ్ నౌ అని యెషయా గ్రంథంలో చెప్పిన మాట నీ జీవితంలో నెరవేరును గాక. నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, ఆరంభమగును, మీ జీవితంలో ఆరంభమగును గాక. దేని కొరకైతే సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నావో, ఏ కార్యము కొరకైతే నీవు నిరపరాధిగా నిందారహితముగా బ్రతుకుతూ ఉన్నావో, ఆ కార్యాన్ని దేవుని ప్రణాళికలో ఆయన సమయంలో ఆరంభించును గాక. ఇక ఆలస్యము చేయకుండాను గాక.